అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, వాక్యమై ఉన్న దేవా మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇంతవరకు నాయన ఆత్మరూపిగా నాయన ఇదిగో ప్రభా ఆరాధింపబడుచున్న విధానం బట్టి మీకు వందనాలు. అయా నీ యొక్క మందిరమును ప్రభా మీ మహిమ మేఘంతో నింపుతున్నందుకు వందనాలు. అయా ఇక్కడ ఎవరు కూడా ప్రభా పరధ్యానంగా నిర్లక్ష్యముగా అయా ఇదిగో ప్రభా నీ సన్నిధి పట్ల ఎవరు కూడా ప్రభా తండ్రి అన్యమనస్కముగా ఉండకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా నీ వాక్యము కొరకు నాయన నీ వాక్యము తట్టు తిప్పండి ప్రభా. ఈ వాక్యమును ప్రభా ఆలోచించడానికి, అవగాహన చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, పాటించడానికి ప్రతి ఒక్కరికి సిద్ధపూర్వకమైన మనసును దయచేయండి. అయ్యా మీరే మాట్లాడుచుండగా మా అందరి హృదయాలు తెరవబడి ప్రభా నాయన మీ యొక్క మాటలు మేము నేర్చుకుని మీ రాజ్యము కొరకు సిద్ధపడే కృప దయచేయండి. ప్రతి ఒక్కరి తలల మీద మీ యొక్క కృపాభిషేకం దయచేయండి ప్రభు. నాయన ప్రతి ఒక్కరి తలలను కూడా మీ పరిశుద్ధాత్మ తైలంతో అంటమని ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య కృపగల నామములో ఈ ప్రార్థన పొందుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. దయచేసి క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళారా, దేవుడు ఎంతవరకు మనందరికీ అవసరమైన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, సమాధానం అనుగ్రహించిన దాన్ని బట్టి మొదటిగా మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైన అదే రీతిగా చేరువచ్చిన దేవుని బిడ్డలు మీ అందరిని బట్టి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. నేటి పాత నిబంధన పాఠాన్ని తెరిచి పట్టుకోనండి. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మరి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు నేటి మన పాత నిబంధన పాఠం. మొదటగా 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. అందువలన ఆ చోటికి ఎందువలన అంటే అక్కడ అవమానము దొరిలింపబడింది గనుక నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. నేటి వాక్య భాగపు అంశం నిబంధనా జనులం అనే అంశాన్ని మనం ధ్యానించబోతాం. నిబంధనా జనులు అందరూ ఒకసారి చెప్పండి. నిబంధన అంటే దేవునితో నిబంధన కలిగిన జనులు. దేవుడు నిబంధన చేయడానికి కొన్ని పనులు చేశారు. అవేమిటో నేటి పాఠంలో చూద్దాం. చదవబడిన పాటను మరొకసారి చదువుతున్నాను. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేస్తున్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలకు ఒక గుర్తును ఆయన ఏర్పరిచారు. ఆ గుర్తు ఏమిటంటే సున్నతి అనే ఒక కండిషన్. సున్నతి అనే ఒక దేవుని యొక్క ప్రజలు అనడానికి ఒక గుర్తింపు చిహ్నముగా ఇశ్రాయేలీయుల్లో పురుషులైన వారికి దేవుడు ఆ యొక్క నియమాన్ని, నిబంధనను అబ్రహాము కాలం నుంచి కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఈ సున్నతి అనేది మనుషులు ఏర్పరిచిన నిబంధన కాదు, దేవుడే ఏర్పరిచిన నిబంధన. సున్నతి అనేది ఇశ్రాయేలుకు మాత్రమే ఉండే గుర్తింపు, అన్యులకు సున్నతి లేదు. ఈ సమయాన నేటి పాఠాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకి ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఈ ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో ఇంచుమించు 6 లక్షల మంది జనాంగము అన్న సంగతి మనం ఎరుగుదాం. ఈ 6 లక్షల మందిలో ఐగుప్తులో ఉండగా వారికి సున్నతి జరిగింది. ఐగుప్తులో బయలుదేరిన వారందరికీ సున్నతి జరిగింది. అయితే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో 2 మాత్రమే కనానుకు చేరారు. వారెవరు? యెహోషువ, కాలేబు. మరి ఆ 2 మాత్రమే కాదు, ఇంకా చాలామంది చేరారు. ఈ చాలామంది చేరిన వారు ఎవరంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన వారు అనేక మంది అరణ్య మార్గంలో దేవుని అద్భుతాలను చూసి, దేవుని సూచక క్రియలు చూసి, ఎర్ర సముద్రమును దాటి మన్నాను తిన్నప్పటికి కూడా అనేక సార్లు దేవుని శోధించారు, దేవుని ఆయాసపరిచారు. ఆ కారణంగా దేవుని ఉగ్రతకు గురై
అరణ్యంలోనే వాళ్ళందరూ ఏమైపోయారంటే వారు కన్ను మూస్తారు, వారు రాలిపోయారనే మాట ఉపయోగిస్తున్నాడు యెహోషువ గ్రంథాలు. వాళ్ళు రాలిపోయారంటే పండిన ఆకు రాలిపోయినట్లుగా వారి పాపము వల్ల వారు రాలిపోయారు. సరే, ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రం అంటే బయలుదేరిన వాళ్ళు ఇద్దరు మాత్రమే చేరారు. కానీ 40 సంవత్సరాల ప్రయాణం, ఒకటి కాదు రెండు కాదు, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో కొన్ని తరాలు పుట్టినాయి ప్రియమైన పిల్ల. వాళ్ళ పిల్లలకు అక్కడ ఎవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆ అరణ్య మార్గంలోనే పిల్లలు పుట్టారు. ఈ అరణ్య మార్గంలో పిల్లలు పుట్టిన వాళ్ళు యెహోషువ కాలేబుతో పాటు కనానుకు చేరుకున్నారు. అయితే ఈ అరణ్య మార్గంలో పుట్టిన వారికి సున్నతి అనేది జరగలేదు. అరణ్య మార్గంలో ఉండగా సున్నతి జరగలేదు. కాబట్టి ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు పూర్తిగా కనానికి చేరలేదు, కానీ కనానికి 2 అడుగుల దూరంలో ఉన్నారు. కేవలం కనానికి 2 ఊర్ల దూరంలో మాత్రం ఉన్నారు. అది యెరికో, హాయి అనబడిన పట్టణాలు. కాబట్టి ఇప్పుడు కనాను అనేది వాగ్దాన దేశము, ప్రామిస్ ల్యాండ్. ఆ వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టాలంటే వారు నిబంధనా జనులుగా తీర్చిదిద్దబడాలి, దేవుని యొక్క నిబంధనలోనికి రావాలి. అనగా ఆ ఉన్న జనరేషన్లోని పురుషులందరికీ కూడా సున్నతి చేయబడాలి. ఆ మాట దేవుడు యెహోషువకు చెప్పారు. ఇదిగో, ఈ అరణ్య మార్గంలో వీళ్ళకి సున్నతి జరగలేదు కాబట్టి వీళ్ళకి సున్నతి అనే ఆ నిబంధనని అమలు చెయ్యి, వీళ్ళందరికీ కూడా సున్నతి జరగాలని దేవుడు యెహోషువకు, నాయకుడైన యెహోషువకు ఆజ్ఞాపించారు. అయితే ఈ గిల్గాలు అనబడిన ప్రదేశంలో జరిగిన సున్నతి ప్రత్యేకమైనది. దీనికి దేవుడు ఒక కండిషన్ పెట్టారు. ఎలాగ ఈ సున్నతి జరగాలంటే గనక ఆ ముందు చూడండి, యెహోషువ గ్రంథంలోనే 5వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము. ఆ సమయమున యెహోవా రాతికత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపించగా యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతిగిరి అనే స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకంట సున్నతి చేయించను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, పురుషుని యొక్క గోప్యాంగ చర్మము, పూర్వాంగ చర్మమును కత్తిరించబడాలి, అదే సున్నతి. సాధారణంగా అది ఎట్లా చేస్తారంటే ఒక పదునైన ఒక చాకు కావచ్చు, పదులైన ఆ యొక్క ఇనుప పనిముట్టు ద్వారా ఆ సున్నతి జరగాలి. కానీ దేవుడు ఇక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు. ఇనుప పదునైనా లేకపోతే ఇనుప ఆయుధంతో లేకపోతే ఇనుప చాకుతో కాదు చేయవలసింది, రాతి కత్తుల చేత ఆ సున్నతి జరగాలని దేవుడు యెహోషువ 5:2లో కండిషన్ పెడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఎందుకు ఈ కండిషన్ పెట్టినట్టు? ఎందుకు ఇనుప కత్తిని, ఇనుప పదునైన కత్తిని దేవుడు వద్దని లేకపోతే ఈ రాతి కత్తులు ఉపయోగించమని దేవుడు చెప్తున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే మనకు ఆ సత్యం తెలుస్తుంది. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం అండి. అయితే సొలొమోను మందిరం కట్టడానికి గురించి ఇక్కడ చెప్పబడుతుంది వాక్యము. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. సొలొమోను కట్టించిన మందిరం ఆషామాషి మందిరం కాదు. నేటికి కూడా ఆ మందిరం తాలూకు గోడ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుని వస్తున్నారు యూదులేమిటి, క్రైస్తవులేమిటి, అనేక మంది ప్రజలు. ఈ సమయాన్ని చూడండి, ఒక చిన్న మందిరము కట్టాలంటే, పోనీ మనం ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఏం ఉపయోగించబడాలంటే గుణపం ఉపయోగిస్తాము, సుత్తి ఉపయోగిస్తాము, కత్తి ఉపయోగిస్తాము, అవసరమైతే గొడ్డను ఉపయోగిస్తూ ఉంటాము. ఇనుప పనిముట్టు లేకుండా ఒక ఇల్లు నిర్మాణం అనేది లేకపోతే ఒక దేవాలయ నిర్మాణం అనేది జరగదు. కానీ సొలొమోను మందిరం కట్టించినప్పుడంట ఏమంటున్నాడంటే ఇక్కడ సుత్తి లేక గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినబడలేదు. శుద్ధి శబ్దము లేకపోతే గొడ్డలి శబ్దము లేకుండా, ఇనుప పనిముట్ల శబ్దము లేకుండా చాలా నేర్పుగా ఆ యొక్క మందిరము నిర్మించబడింది. కారణం ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, ఇనుము అనేది దేన్ని సూచిస్తుందంటే
అపవిత్రతను సూచిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇనుప పనిముట్లు తయారు చేసేవాడు ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాము. ప్రారంభ అధ్యాయాల్లో వాడు శాపగ్రస్తుడు కాబట్టి ఇనుము అనేది అపవిత్రతను సూచిస్తుంది. కాబట్టి దేవుడు ఈ యొక్క ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలులకి సున్నతి చేయించు అని యెహోషువకు చెబుతూ, ఆ సున్నతి ఇనుప పనిముట్లతో కాదు, రాతి కత్తులతో జరగాలి అని దేవుడు ఒక కండిషన్ పెడుతున్నారు, ఒక నిబంధన పెడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక ఈ సమయాన ఆనాడైతే పురుషుని యొక్క లేకపోతే ఒక అవయవానికి ఆ యొక్క సున్నతి అనేది జరిగింది. ఈ రోజున మనం ఆలోచన చేస్తుంటే గనక ఆ కత్తి దేన్ని సూచిస్తుందంటే గనక దేవుని వాక్యము సజీవమైనదే, బలము కలిగిందే, వాడగలిగిందే, ఎటువంటి ఖడ్గం కంటేనూ పదునైనది అని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో కత్తులు కొంతవరకే గాయం చేయగలవు. ఈ లోకంలోని కత్తులు శరీరానికి మాత్రమే గాయం చేయగలవు. కానీ దేవుని వాక్యము హృదయం వరకు చేరగలదు, ఆలోచనల వరకు చేరగలదు, తలంపుల వరకు చేరగలదు. మనలో ఉన్న చెడు తలంపులను, చెడ్డ ఆలోచనలను, చెడ్డ హృదయాన్ని, పాపభూయిష్టమైన హృదయాన్ని సైతం ఆ దేవుని వాక్యం అనే ఖడ్గము, పదునైన ఖడ్గము దానిలో ఉన్న చెడును సంహరించగలదు. కాబట్టి ఈ వాక్యం మనకి నేర్పిస్తున్న అంశం ఏమిటంటే, ఆ దినాన పురుషులకి మాత్రమే సున్నతి జరిగింది, కానీ ఈ రోజున పురుషులకేమి స్త్రీలకేమి హృదయ సంబంధమైన సున్నతి జరగాలి. మన హృదయాల సున్నతి అనే ఆ యొక్క నియమంలోనికి మనం చేరాలి, లోబడాలి. కాబట్టి ఈ సమయాన్ని మనం వాక్యం చూస్తుంటే గనక నేటి పాఠంలో యెహోవా నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేస్తున్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ స్థలానికంటే ఏమని పేరంటే ఆ గిల్గాలు అని పేరు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క కనానుకు చేరబోతున్న ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా సున్నతి పొందారు, ఎప్పుడైతే ఆ సున్నతి అనే నిబంధనను ఆచరించారో అక్కడ రాయబడిన మాట వారి యొక్క అవమానము దొర్లించబడింది, వారి యొక్క అవమానము దొర్లించబడింది. ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, అవమానం అంట దొర్లి దొర్లి దొర్లి. ఇప్పుడు ఒక కొండ మీద నుంచి ఒక రాయి ఒకవేళ జారితే కనుక అదేమవుతుందంటే దొర్లి 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 ఒక లోయలో పడి కనబడకుండా పోతుంది. ఆ రాయి ఏమైపోయింది, ఇంకా కనబడకుండా ఉనికిలోంచి పోతూ ఉంటుంది. అలాగే ఇశ్రాయేలీయుల అవమానము అనే యొక్క ఆ అవమానము కూడా దొర్లి 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 ఇంకా కనిపించకుండా పోయింది. ఈ సమయాన్ని గమనించదగిన విషయం ఏమిటంటే, ఆదాము నుండి కూడా మనుషులందరూ కూడా పాపము చేత బంధించబడి ఉన్నారు. ఆదాము అవ్వలు చేసిన తప్పిదం కోసం ఆ యొక్క పాపము అనేది మనుషులందరినీ వెంటాడుతూ వచ్చింది. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34 వచనాన్ని ఒకసారి చదువుతాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34 రెండవ మాట చదవండి. చూడండి, అక్కడ పాపం అంట ప్రజలకు ఏం తెస్తుందంట, అవమానం తెచ్చు. పాపము ప్రజలకు అవమానం తెచ్చు. ఈ లోకంలో ప్రియమైన బిడ్డ అనేక రకాలైన అవమానాలు ఉంటాయి, అనేక రకాలైన అవమానాలు. కుటుంబానికి సంబంధించో, బిడ్డలను బట్టో, లేకపోతే మన ఉద్యోగం పోయో, మన పరిస్థితులు బాగోలేకో, మన బలహీనతో, ఇవన్నీ తాత్కాలికము. కానీ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయించిన మాట, పాపము ప్రజలకు అవమానం తెచ్చు. ఆదాము నుండి కూడా పాపము అనేది మనుషుల్ని వెంటాడుతుంది. దేవుడు వద్దన్న నిషిద్ధ ఫలం తిన్న ఆదామవ్వలు ఆదామా అని పిలిచినప్పుడు సిగ్గుపడి చెట్టు చాటున దాక్కున్నారు. సిగ్గుపడి చెట్టు చాటున దాక్కున్నారు. అప్పుడు ఎవరున్నారు అక్కడ? ఆదాము, అవ్వ మరియు దేవుడు మాత్రమే. చెప్పాలంటే ఆదాము, అవ్వ, దేవుడు మాత్రమే, మనుషులు ఎవరు లేరు. చూడండి, ఈ రోజున మనం ఏదైనా సిగ్గుపడితే కనుక ముందు ఎవరికి భయపడుతున్నాం అంటే మనుషులకు భయపడుతున్నాం. వాళ్ళు వీళ్ళు నా గురించి ఏమని చెప్పుకుంటారో, నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారో, మా కుటుంబం గురించి ఏమని మాట్లాడుకుంటున్నారో. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దేవుడు వద్దన్న పండు తిన్న తర్వాత ఆదాము అవ్వలు సిగ్గుపడి చెట్టు చాటును దాక్కున్నారు. అయితే ఆ యొక్క ఏదైతే వాళ్ళు చేసిన పాపం వలన ఆ తీవ్రత ఉందో, దాని యొక్క పర్యావసానం ఉందో, కడపటి ఆదామైన క్రీస్తు ఆ ఆదాము అవ్వలు దాక్కున్న చెట్టునే కొయ్య శిలువగా మార్చి, ఆ కొయ్య శిలువ ముందుకు తీసుకొచ్చి ఆయన కాడు చేతుల్లో మేకులు దిగుకొట్టబడి, ఆయన అరచేతులతో గుద్దబడి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆయన ఉమ్ములు ఊమయబడి, ఆయన ముఖమంతా కూడా, ఇదిగో నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించవచ్చు కదా,
నువ్వు శిలువ మీద నుంచి దిగి నీ యొక్క గొప్పతనం ఏంటో చూపించుకోవచ్చు కదా. ఎన్ని రకాల అవమానాలు ప్రజలను పెట్టారు, ఎన్ని రకాల కొరడా దెబ్బలు. వీడు దేవుని కుమారుడైతే దేవుడు వీడిని రక్షింపవచ్చునేమో. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. ఆదాము సిగ్గుపడి దాక్కున్నాడు, మొదటి ఆదాము. కానీ కడపటి ఆదామైన క్రీస్తు ప్రజలందరూ చూస్తుండగా, సైనికులందరూ చూస్తుండగా ఆదాము చేసిన యొక్క లేకపోతే ఆదాము తర్వాత జనరేషన్స్ అన్నీ అనుభవించవలసిన అవమానము కల్వరి శిలువలో మన పక్షంగా ప్రభువే అనుభవించారు. ప్రభువే అనుభవించడమే కాదు, ఆ పాపం వల్ల వచ్చిన అవమానము యేసు శిలువ మరణం ద్వారా ఆ పాపం ఏమైపోయిందంటే ఇప్పుడు అది దొర్లి అది కనబడకుండా పోయింది. కాబట్టి గిల్గాలు అనబడిన ప్రదేశానికి ఉన్న విశిష్టత చరిత్ర ఏమిటంటే అక్కడ ఇశ్రాయేలీల అవమానము దొర్లించబడింది. గిల్గాలు అనేది కల్వరి శిలువకు సూచనగా ఉన్నది, ఆ గొల్గొత మెట్టకు సూచనగా ఉన్నది. గొల్గొత కల్వరి గిరి మీద ప్రభువైన యేసుక్రీస్తు మనుషులందరి యొక్క పాపం వలన కలిగిన అవమానమును ఆయన ఏం చేశాడంటే తీసివేశాడు. మొదటి యోహాను పత్రికలో అందుకే అంటూ ఉంటాడు, పాపములను తీసివేయుటకై దేవుని కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమాయను అంటూ ఉంటాడు. పాపాన్ని తీసివేయడానికి, పాపాన్ని రూపుమాపడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారు. రెండవ అంశం ఏమిటంటే చూడండి, యెహోషువ గ్రంథంలోని నేటి పాఠంలో 10వ వచనం చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించారు. రెండవ అంశం, మొదటిది అవమానం దొర్లించబడింది. సున్నతి అనే నిబంధనకు వారు కట్టుబడినప్పుడు, సున్నతి అనే ఆచారాన్ని వారు జరిగించినప్పుడు అవమానం దొర్లించబడింది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమిటంటే గిల్గాల్లో వారు చేసిన పని, వారు పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగను క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, పస్కా అనేది యూదులకు అతి ముఖ్యమైన పండుగ. నేటికి కూడా యూదులకు అతి ముఖ్యమైన పండుగ. ఇంకొక ప్రధానమైన విషయం చెప్పుకుందామా? మనం ఇప్పుడు గుడ్ ఫ్రైడేకి సిద్ధపడుతున్నాం కదా. ఈ సంవత్సరం 18వ తారీఖు, ఏప్రిల్ 18వ తారీఖు, 20వ తారీఖు ఈస్టర్ పర్వదినం కదా. ఈ గుడ్ ఫ్రైడే ఎలాగే నిర్ణయించబడుతుంది అంటే ఈ పస్కా పండుగను బేస్ చేసుకునే గుడ్ ఫ్రైడే నిర్ణయించబడుతుంది. పస్కా పండుగ వచ్చే సీజన్ బట్టి. ఎందుకు అలాగే నియమించబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందింది పస్కా పండుగ రోజునే. పస్కా పండుగ రోజునే యేసే మరణించారు కాబట్టి పస్కా పండుగను బేస్ అయ్యే మన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినం అనేది నిర్ణయించబడి దానికి 40 రోజుల ముందుకు లెక్కించి భస్మ బుధవారం ద్వారా లెంట్ కాలము అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది చరిత్ర. ఇంకా మనం చూస్తుంటే కనుక చూడండి, ఈ పస్కా పండుగ అనేది అసలు మొట్టమొదటి ఎప్పుడు దేవుడు ఐగుప్తులో నుండి విడిపించడానికి గుర్తుగా మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడినప్పుడు అప్పుడు దేవుడు పస్కా పండుగ మొదలైంది. దేవుడే చెప్పాడు అక్కడ మోషేకి, ఒక నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకోవాలి, ఒక నిర్దోషమైన లేకపోతే మేకపిల్లని తీసుకోవాలి, దాన్ని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని ఇంటి గుమ్మం యొక్క నిలువు కమ్ములకు పై కమ్ములకు పూయాలి. రెండవది ఆ యొక్క గొర్రెపిల్ల లేక మేకపిల్ల మాంసమును కర్రల చేత పట్టుకుని త్వరపడుచు తినాలి. చేదు కూరలతో తినాలి, మనకులాగా మసాలాలు వేసుకుని కాదు, చేదు కూరలతో ఆ పస్కా విందు అనేది తినాలి. కాబట్టి ఈ సంఘటన జరిగేటప్పటికి ఇశ్రాయేలీలు 3 సార్లు పస్కా పండుగ ఆచరించారండి. 3 సార్లు. ఎక్కడెక్కడంటే మొట్టమొదటి నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఐగుప్తులో వారు బయలుదేరినప్పుడు పస్కా పండుగ ఆచరించారు. మొట్టమొదటి ఐగుప్తులో బయలుదేరినప్పుడు పస్కా పండుగ ఆచరించారు. రెండవది సీనాయి పర్వతం కింద మోషే పైకి వెళ్ళినప్పుడు అక్కడ సీనాయి పర్వతం దగ్గర రెండోసారి ఇశ్రాయేలీలు పస్కా పండుగ ఆచరించారు. ఇంకా జరిగిన 39 సంవత్సరాల్లో అంటే వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్య మార్గం గుండా, ఎడార్లు గుండా అప్పుడు ఎప్పుడు పస్కా పండుగ ఆచరించాల. అప్పుడు ఇంచుమించు 39 సంవత్సరాలు జరిగాయి. ప్రతి సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ ఆచరించాలి. కానీ వారు అరణ్య మార్గంలో జర్నీ చేస్తూ ఉండగా వారు పస్కా పండుగ ఆచరించాల. ఇప్పుడు ఇదిగో కనానుకి దగ్గరగా వస్తున్నారు, ఇంకా ముందు ఎరుకో ఉంది. ఈ గిల్గాలులో 3వసారి పస్కా పండుగ ఆచరించారు. ఈ గిల్గాలులో 3వసారి పస్కా పండుగ ఆచరించారు. మొదట ఐగుప్తులో, 2 సినాయి పర్వతం దగ్గర, 3 ఇప్పుడు 3వసారి పస్కా పండుగను ఆచరించారు. అయితే ఈ సమయాన ఈ పస్కా పండుగను దేన్ని సూచిస్తుందంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం.
7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు ఏమయ్యాడంట? వధింపబడి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు కుటుంబానికి ఒకటి చొప్పున ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను, పవిత్రమైనది, నిర్దోషమైనది ఏర్పరచుకుని కొన్ని రోజులు అబ్జర్వేషన్ నుంచి మచ్చ లేకపోతే ఎక్కడ కాలు కానీ చెయ్యి కానీ గాయం తగిలింది లేకుండా పరిశుద్ధమైన ఒక నిర్దోషమైన గొర్రె పిల్లని ఏర్పరచుకుని పస్కా ఆచరించేవారు. అయితే ఇంకా పస్కా పండుగ యొక్క ముగింపు, దాని యొక్క సార్థకత వచ్చింది. ఆ సార్థకత ఎవరంటే, ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లైన క్రీస్తే పస్కా పశువుగా వధించబడ్డారు. కాబట్టి ఇక మీదట మనము గొర్రె పిల్లను, మేక పిల్లను చంపి పస్కా అనేది ఆచరించిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు మనందరి పక్షంగా పస్కా పశువుగా ఆయన అర్పించబడ్డారు కాబట్టి. సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలీలు ఇప్పుడు ఖచ్చితంగా పస్కా పండుగ చాలా ప్రాముఖ్యం అన్నమాట, చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ఆ పస్కా పండుగకి అందరూ కూడా యెరూషలేంకి వచ్చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ పస్కా పండుగ ఆచరించాలంటే, ఐగుప్తు బానిసత్వం నుండి వారిని దేవుడు విడిపించినందుకు గాను దాన్ని మర్చిపోకుండా ఈ పస్కా పండుగ ఆచరించాలి. తరతరాలకు కూడా ఇది ఒక కట్టడ, ఇది ఒక నిబంధన అన్నమాట. ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి 400 సంవత్సరాల బానిసత్వం వాళ్ళు మర్చిపోకుండా ఉండటం కోసం దేవుడు పెట్టిన కండిషన్ ఇది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ పస్కా పండుగ ఈ రోజున మనకి ఏ రీతిగా నెరవేర్పుగా ఉన్నది అని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి అది సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణంలో కూడా ముఖ్యమైనది ఏమిటంటే, యేసయ్య ఆయన అప్పగింపబడే ముందు రాత్రి ఆ యొక్క మేడగదిలో తన శిష్యులతో పలికిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఏమిటంటే, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చూస్తుంటే గనక, మొదటి కొరింథీ పత్రిక 11, 24 నుంచి 26 వచనాలు. 11, 24 నుంచి అమ్మా. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. ఇంకా చదవండి. మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు మరణం. ఈ సమయాన్ని చూడండి, ప్రతి నెలలో మనం వచ్చే ఆదివారం ప్రభరాత్రి భవన సంస్కారానికి సిద్ధపడుతూ ఉంటాం. నెలలో మొదటి ఆదివారం కాబట్టి ఆ నియమం దేవుడు ఎందుకు పెట్టాడు? ఆ నిబంధన దేవుడు ఎందుకు పెట్టాడు? ఆ కండిషన్ దేవుడు ఎందుకు పెట్టాడు అంటే కనుక, ఆయన యొక్క కల్వరి శిలువలో ఆయన యొక్క శరీరము విలువబడింది. ఆ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసమును నువ్వు స్వీకరించాలి. ఎప్పుడు వరకు కూడా ఇది జ్ఞాపకం ఉంచుకోవాలంట, మన తరతరాలు ప్రభు రెండవ రాకడ వచ్చే వరకు కూడా దేవుడు చేసిన శిలువ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇశ్రాయేలీలేమో పస్కా అనేది మర్చిపోకుండా, పస్కా పండుగ అనేది మర్చిపోకుండా ఆ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పస్కా ఆచరించాలి. ఒక గొర్రె పిల్లను వధించుకుని దాన్ని చేదుకొరతో తినాలి. అయితే క్రీస్తు ప్రభువు పస్కా పండుగ యొక్క నెరవేర్పు, సార్థకత క్రీస్తు ప్రభువులో ఉంది కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని సూచనైన ఆ రొట్టె ద్రాక్షారసాన్ని మనము, మన యొక్క పిల్లలు తరతరాలు కూడా ప్రభు రాకడ ఎప్పుడు అయితే వస్తుందో అప్పటి వరకు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఆయనకి శరీరంను, రక్తమును స్వీకరించాలి. ప్రియమైన బిడ్డలారా, ఆయన శరీరంను, రక్తము స్వీకరించాలి. ఇంకా మనం చూస్తుంటే కనుక 2 పాయింట్లు జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో 2 పాయింట్లు. ఒకటి, అక్కడ సున్నతి జరిగింది కాబట్టి వారి అవమానం తొలగించబడింది. రెండవది, ఆ గిల్గాలులో వారు ఏమంటే పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగ అతి ప్రాముఖ్యమైన పండుగ. మూడవది 11వ వచనం. మూడవది ఏంటంటేనంట, పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. ఇంకా చదవండి.
మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను. చూడండి, ఈ చిన్న ప్యాసేజ్, ఈ 4 వచనాల ప్యాసేజ్ లో అద్భుతమైన వాక్యాలు నిక్షిప్తమై ఉన్న దాగి ఉన్నాయి. చూడండి, ఇక్కడ వారు కనాను దేశపు పంట తిన్నారంట. కనాను దేశపు పంట ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వరకు వారు మన్నా ఆకాశం నుంచి కురుస్తుంది. వారు వండుకోకర్లా, వార్చక్కర్లా. దేవుడే ప్రతి ఉదయకాలము కూడా మంచు మీద మన్నాను కురిపించాడు. మన్నా కలెక్ట్ చేసుకుని ఏరుకుని తినటమే రెడీమేడ్ ఫుడ్ ప్రియమైన బిడ్డ. అయితే ఎప్పుడైతే కనాను దేశపు పంట తిన్నారో అప్పుడు ఏం మారిపోయిందంట? మన్నా కురవటం మారిపోయింది. గమనించండి, ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. చూడండి, ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు 3 రకాల తిండ్లు తిన్నారు, 3 రకాల ఆహారాలు తిన్నారు. ఒకటి ఏం ఆహారం అంటే ఐగుప్తులో వారు తిన్న తిండి, ఐగుప్తు పంట తిన్నారన్నమాట. వారు ఇంతకుముందు బానిసలుగా ఉందని చెప్పుకున్నాం కదా, 400 సంవత్సరాలు. ఐగుప్తులో పండిన పంట తిన్నారు, ఐగుప్తు తిండి తిన్నారు. ఐగుప్తు పంట దేనికి సాదృశ్యం? అది బానిసత్వపు తిండి ప్రియమైన బిడ్డలారా. అప్పుడు వారు బానిసత్వంలో ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తీయుల యొక్క ఇనుప పాదాల కింద నలిగిపోయారు కొరడా దెబ్బలు. అక్కడ పండించాలి, వాళ్ళు మిగిలిస్తే తినాలి, వారు బానిసలు కాబట్టి. ఐగుప్తు తిండి బానిసత్వాన్ని సూచిస్తుంది ప్రియమైన. వారు స్వతంత్రులు కాదు, వాళ్ళకి ధైర్యంగా తినే అధికారం లేదు, వాళ్ళు మిగల్చగా తినాలి, అది బానిసత్వపు తిండి. రెండోది, 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. అరణ్యంలో ఏం తిన్నారు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, దేవుడు కురిపించిన మన్నా. దేవుడు కురిపించిన మన్నాను వాళ్ళు కష్టపడక్కర్లా, పోగు చేసుకోవడం తినడమే ప్రియమైన బిడ్డలారా. దేవుడు కురిపించిన మన్నా, ఈ దేవుడు కురిపించిన మన్నా దేనికి సూచనగా ఉన్నదంటే పాలు త్రాగే శిశువుకు సూచనగా ఉన్నది. పాలు త్రాగే శిశువు. ఇప్పుడు పాలు తాగే శిశువు ఆ తల్లి దగ్గర నుంచి వచ్చే పాల కోసం ఏం కష్టపడక్కర్లా. ఆ తల్లిదండ్రులకు పుట్టాడు కాబట్టి తల్లి ఆటోమేటిక్గా బిడ్డకు పాలిస్తూ ఉంటుంది. అది అయితే ఇది పాలు త్రాగే శిశువు. కనాను దేశపు పంట అనేది బలమైన ఆహారానికి సూచన, బలమైన ఆహారానికి సూచన ప్రియమైన బిడ్డలారా. చూడండి, ఒక మాట 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుని ముగిద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3:2. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధాలు ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు. అప్పట్లో మీకు బలం చాలదు. ఇప్పుడు బిడ్డ పుడతాడు కదండి, బిడ్డ పుట్టినప్పుడు సాధారణంగా ఒక 6 నెలల వరకు 9 నెలల వరకు ఖచ్చితంగా తల్లి పాలిస్తూ ఉంటుంది. ఒకవేళ 6 నెలలు 9 నెలలు దాటిన తర్వాత అన్నప్రాసన అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ బిడ్డకు ఏం తినిపిస్తాం? అన్నం తినిపిస్తాం కదా. అంతేగాని సంవత్సరం గడిచినా, 2 సంవత్సరాలు గడిచినా, 3 సంవత్సరాలు తల్లి పాలతో బిడ్డ పెంచుతారండి? బిడ్డలు పెంచుతారా? మీరు అలా పెంచరా? మరి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, నేను హ్యాపీ అవుతాను. కాబట్టి మనం తండ్రి అయినా తల్లి అయినా ఒక వయసు వరకు వాళ్ళకి పాలిచ్చే వయసు. ఆ వయసు దాటిన తర్వాత ఇంకా పాలిస్తూ కూర్చుంటే వాడు చక్కగా గంతులేయలేడు, వాడు చక్కగా నడవలేడు, వాడు మాట్లాడలేడు. వాడు ఎదుగుదల ఒక 6 నెలలు గడిస్తే గనక వాడు బలంగా ఎదగాలంటే ఆహారం కావాలన్నమాట. ఇంకా ఆహారం కావాలి. అలాగే ఇశ్రాయేలీయులు కూడా 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో దేవుడిచ్చిన మన్నా చేత పోషించబడ్డారు. అది పాలులాగా తల్లి బిడ్డకు పాలిచ్చినట్లుగా తేలికైన ఆహారం చేత దేవుడు పోషించాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి చేరారు? వాగ్దాన భూమిలోకి చేరారు, కనాను దేశానికి చేరారు. ఇప్పుడు కూడా దేవుడు ఇంకా మన్నా కురిపించడానికి ఇష్టపడట్లా. ఇప్పుడు కష్టపడాలి కనాను వాగ్దాన దేశంలో. ఇప్పుడు శ్రమ పడాలి. అక్కడ శ్రమపడి పండించుకుని వాళ్ళకి సంబంధించిన ఆహారం వాళ్ళు తినాలి. అయితే అప్పుడు వారు చేరేటప్పటికి ఆల్రెడీ రెడీమేడ్గా పండించిన ఆహారం దేవుడు ఇచ్చాడు. తర్వాత ఆ సంవత్సరం వారు కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుని పండించుకుని తిన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం నేర్పించే పాఠం ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, నువ్వు పాప జీవితంలో ఉండగా, సాతాను బానిసత్వంలో ఉండగా నువ్వు సాతాను సంబంధించిన తిండి తిన్నావేమో, అది బానిసత్వం తిండి. కానీ దేవుని ఎరిగిన తర్వాత దేవుడు కొంతకాలం నిన్ను పాలతో పెంచినట్లుగా, చిన్న బిడ్డను ట్రీట్ చేసినట్లుగా, నీకే కష్టం రానివ్వకుండా నిన్ను దాచి కాచి కాపాడి నీకు ఫీడింగ్ ఇచ్చి వచ్చాడు. ఇప్పుడు నువ్వు కొంత నేర్చుకున్నావు ప్రియమైన బిడ్డలారా. ఇప్పుడు బాప్తిస్మం ద్వారా దేవుని సంఘంలో 6 నెలల నుంచో, సంవత్సరం నుంచో, 2 సంవత్సరాల నుంచో, 4 సంవత్సరాల నుంచో వస్తూ ఉన్నావు. ఇప్పుడు వచ్చి నువ్వు నేను ఇంకా చిన్న గొర్రె పిల్లని యేసయ్యా అని పాడుకుంటాం కాదు ప్రియమైన బిడ్డలారా. ఇప్పుడు నీలో ఒక ఎదుగుదల కావాలి, నీలో ఒక పరిణితి కావాలి, నీలో ఒక పరిపక్వత కావాలి. దేవుని వాక్యం అనే శక్తి కలిగిన ఆహారము బలముగా తిని దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి.
క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని యేసు శిలువ రక్తం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మనం ఆత్మలో బలపడాలి, మనం వాక్యంలో బలపడాలి. బలపడటమే కాదు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేవారముగా ఉండాలి. దేవుని కొరకు, అప్పుడే దేవుని యొక్క నిబంధన జనులు అనిపించుకుంటాం. అప్పుడే ఆయన శిలువ రక్తంలో కడగబడిన దానికి సార్థకత, ప్రతిఫలము. కాబట్టి నిబంధన జనములుగా మనము దేవుడిచ్చే ఆత్మీయ ఆహారాన్ని మాత్రమే కాదు, మనము ఇంకా వాక్యంలో నేర్చుకుని ప్రార్థనలో బలపడి దేవుని కొరకు శక్తివంతమైన కార్యాలు చేసేవారుగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తును మీ హృదయంకు తలంపులకు కావాలని నడిపించును గాక.